నేను కుమారి. ఈనాటి వార్తల వివరాలు ఎలా ఉన్నాయి? టెక్కలి రూపురేఖల మార్పు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో కండ్ర వీధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు పింఛన్లు పంపిణీ చేసే ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాతరను తలపించే రీతిలో పింఛన్ల పండుగ జరిగిందని, ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 89% పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించారన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని కండ్రక వీధి అభివృద్ధికి బాటలు వేస్తామని, ఒక మోడల్ వీధిగా తయారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో పింఛన్లు అందుకున్న వృద్ధులు, వికలాంగులు ముఖాల్లో సంతోషం చూస్తే తనకు ఎంతో ఆనందం అనిపించిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. గారా, శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండి శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గొప్ప పరిపాలన దక్షుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను అష్టకష్టాలు పెట్టిందని, అంతవరకు వాలంటీర్లతో నగదు అందించి చివరి 3 నెలల్లో బ్యాంకుల చుట్టూ తిప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పెంపుపైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రీకాకుళం నగరంలో డివిజన్ ఇన్ఛార్జీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల ముంగిటికే ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కొత్తపేటలో పింఛన్లను గురువారం ఆయన పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులతో కలిసి కలెక్టర్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయ పరిధుల్లోనూ పింఛన్ల పంపిణీ నిర్వహించారన్నారు. మొదటి రోజు 100% పింఛన్ల పంపిణీ లక్ష్యంగా యంత్రాంగం పనిచేసిందని కలెక్టర్ తెలిపారు. ఏమైనా మిగిలితే శుక్రవారం కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, పింఛన్ల పంపిణీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకోవడం కంటే సమాజంలోనూ సమాజానికి ఉపకరించే కార్యక్రమాలు నిర్వహించడంలో ఆనందంగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రొక్కం వెంకట బాలభాస్కర్ జన్మదినం సందర్భంగా స్థానిక 80 అడుగుల రోడ్లోని V1 హోటల్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొండి శంకర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగ, పాత్రికేయుడిగా, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ నిరంతరం సామాజిక సేవా కార్యక్రమంలో రొక్కం భాస్కర్ పనిచేస్తూ ఉండడం అభినందనీయమన్నారు. జిల్లా తెలుగు యువతకు అధ్యక్షుడు మేట దాసనాయుడు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని, ఇటువంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా చేయాలన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న రొక్కం భాస్కర్ను అభినందించారు. రక్తం చేసిన రొక్కం భాస్కర్ స్నేహితుల బృందాన్ని ఎమ్మెల్యే గొండి శంకర్, తెలుగు యువత నేత దాసనాయుడు, జర్నలిస్ట్ సంఘ నేతలు కుంకైన వేణుగోపాల్ సర్టిఫికెట్లు, మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలనరసింహ, డాక్టర్ రమణ, న్యూ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ వెంకట, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి ఒక జీవిత లక్ష్యం ఉండాలని, అప్పుడే నిర్ణీత లక్ష్యానికి చేరుకుంటారని శ్రీకాకుళం 1వ పట్టణ ఎస్ఐ పి కామేశ్వరరావు అన్నారు. స్థానిక మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గోర్చంద్ సహకారంతో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కోనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ ఎస్ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. విశిష్ట అతిథిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూరావు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు సమాజం పట్ల ఎలా మెలగాలో వివరించారు. ఎలా చదివితే మన లక్ష్యాన్ని చేరుకుంటామో అర్థమయ్యే విధంగా ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ జోన్ ట్రైనర్ దోసి సంతోష్, వర్లం శివతేజ, రవీంద్ర భారతి ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎలియన్స్ క్లబ్ మిత్ర ఆధ్వర్యంలో గురువారం తోపుడు బండ్లు, ఫుట్పాత్ పై ఆధారపడి ఉన్న చిరు వ్యాపారాలు చేస్తున్న నిరుపేద వ్యక్తులకు పెద్ద సైజు గొడుగులను పంపిణీ చేశారు. శ్రీకాకుళం నగరం DCCB కాలనీ జంక్షన్, చిన్న బజార్, జీటీ రోడ్ ప్రాంతాల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ గొడుగులను వారు అందజేశారు. పెద్ద సైజు గొడుగుల ద్వారా కొంతవరకు ఉపశమనం కలుగుతుందని ఎలియన్స్ క్లబ్ మిత్ర బృందం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రెసిడెంట్ పొట్నూరు సూర్యప్రకాశ్రావు, సెక్రటరీ పివి కృష్ణారావు, ఎస్ శ్రీనాథరావు, సీనియర్ జర్నలిస్ట్ బెల్లంగి రామ్మోహన్, మన్మథరావు, ఇప్పలి శ్రీనివాసరావు, కింతల దారిశెట్టి, ఏ నాగేశ్వరరావు, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.